ముంబై ఇండియన్స్ దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ విన్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీం అజింక్య రహానే అండ్ రఘువంశీ వీళ్ళిద్దరూ మంచి నోకలు ఆడి కేకేఆర్ టీం యొక్క స్కోర్ ని 220కి తీసుకెళ్లి పెట్టారు. నాకు ఒక డౌట్ ఏంటంటే న్యూజిలాండ్ ఓపెనర్స్ అయిన ఫిన్ అలన్ అండ్ టిమ్ సైఫర్ట్ వీళ్ళిద్దరూ కూడా వరల్డ్ కప్ లో పీక్ ఫామ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరూ కేకేఆర్ టీమ్ లో కూడా ఉన్నారు. వాళ్ళిద్దరిని ఓపెనర్ కింద పంపించుంటే కేకేఆర్ స్కోర్ వేరేలాగా ఉండేది. మరి ఎందుకు పంపించలేదన్నది నాకైతే అర్థం కాలేదు. మీకేనా అర్థమైతే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్స్ ఇద్దరు రికల్టన్ అండ్ రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ మ్యాచ్ ని చాలా సులభంగా ముగించేశారు. రోహిత్ శర్మ ఆడిన షాట్లు చూస్తే మజా వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీకి ఎస్ఆర్ఎస్ కి జరిగిన దాంట్లోని 200+ స్కోర్ ని చేసేశారు. ఈ మ్యాచ్ లో కూడా 220+ స్కోర్ ని ముంబై ఇండియన్స్ చేసేశారు. ఈ లెక్కను చూసుకుంటే ఐపీఎల్ 2026 లో 200+ స్కోర్స్ చూసే మ్యాచ్ లో చాలా ఎక్కువే ఉండబోతున్నాయి. ఇలాగే కంటిన్యూ అయితే కొత్తగా వస్తున్న యంగ్ బౌలర్స్ కి వాళ్ళ కెరియర్ ఈ ఐపీఎల్ లోనే ఎండ్ అయిపోయేలా ఉంది.